ప్రభుత్వ స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టడం శుద్ధ దండగా అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం భోజనంలో గుడ్డు తినిపిస్తే స్కూల్ పిల్లలు శోభనపు పెళ్లి కొడుకుల్లాగా మంచాలు ఎక్కుతారని గరికపాటి వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మధ్యాహ్న భోజన పథకం పైన గరికపాటి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరం, అలాగే అవగాహన రాహిత్యం కూడా. చాలా పరిశోధనలు చెప్తున్నాయి ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం వల్ల పిల్లల పౌష్టికాహార స్థాయి పెరిగింది. ఎందుకంటే మన దేశంలో మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా రిపోర్ట్లు చూడండి మీరు. సో వన్ ఆఫ్ ది హైయెస్ట్ చైల్డ్ మాల్ న్యూట్రిషన్ కంట్రీ మనది. ఈవెన్ టుడే మీరు ప్రపంచంలోనే మన స్థాయిలో డెవలప్ అయిన ఎకానమీస్లో ఎక్కడా కూడా ఈ స్థాయిలో పిల్లల్లో పౌష్టికాహార లోపాలు ఉండవు. సో అందువల్ల మీకు మధ్యాహ్న భోజన పథకం వల్ల పౌష్టికాహార లోపాలు తగ్గాయి, పిల్లల హాజరు శాతము పెరిగింది, మీకు లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే బిడ్డలంతా చాలా పేద పిల్లలు. వాళ్ళు ఇంటి వద్ద వసతులు ఉంటే ఇక్కడ వచ్చి మధ్యాహ్న భోజనం ఎందుకు తింటారు? వాళ్ళు క్యారేజీలలో ఇంటి నుంచి తెప్పించుకుంటారు. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈవెన్ అమెరికాలో కూడా ఫుడ్ కూపన్ సిస్టమ్ ఉంది. అంత డెవలప్డ్ కంట్రీలో కూడా, అమెరికాలో కూడా స్కూళ్ళలో మీకు పేద బిడ్డలకు ఉచితంగా సపోర్ట్ చేస్తారు. అది కూడా ఎవరికి తెలియకుండా చేస్తుంటారు. అందువల్ల ఇదేమి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం తమిళనాడులో స్టార్ట్ అయింది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దీనివల్ల లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి, పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మధ్యాహ్న భోజన పథకానికి అయ్యే ఖర్చు పెద్ద ఖర్చు. ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణాల మాఫీలు చేస్తుంటే 1000 కోట్లు అవుతున్నాయి. గరికపాటి గారు అడగాల్సిన ప్రశ్న, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఈవెన్ పార్లమెంట్లో కూడా నాకు తెలిసినంత వరకు క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ ఉంటుంది. మరి పార్లమెంట్ మెంబర్లు కూడా మీకు పెళ్లి కొడుకులాగా వాళ్ళు పెంచి పోషిస్తున్నారా? సో మీకు పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఫ్రీ ఫుడ్ ఉంటుంది. మీకు టాప్ కంపెనీస్, మీరు గూగుల్ లాంటి టాప్ కంపెనీస్ వెళ్ళండి, వాళ్ళ ఆఫీసులో ఫుడ్ ఫ్రీ ఉంటుంది. సో బిగ్ కార్పొరేట్స్ కూడా మరి వాళ్ళ ఉద్యోగుల్ని శోభనానికి తయారు చేస్తున్నట్టు పెంచి పోషిస్తున్నారా? అందువల్ల పేద బిడ్డలకు, ఆకలితో ఉండే పేద బిడ్డలకు కాస్తంత అన్నం పెడితే ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. గరికపాటి గారు చెప్పే హిందూ ధర్మంలోనే, హిందూ సాంప్రదాయాల్లోనే అన్నదానం మించిన దానం లేదని చెప్తుంటారు. సో అన్నదానం మంచిదని ధర్మశాస్త్రాలు ఘోషిస్తుంటే ప్రభుత్వం అన్నదానం చేస్తే అది నేరంగా చెప్తే ఎట్లా? అయినా గుడ్డు పెట్టకూడదు. గుడ్డు అనేది ఆరోగ్యం. ఇప్పుడు గరికపాటి గారు శాకాహారి కావచ్చు, కానీ ఈ దేశంలో 80-90% మంది మాంసాహారులు, అట్లీస్ట్ ఎగిటేరియన్స్ గుడ్డు తింటారు. ఎన్ ఎగ్ డే కీప్స్ ద డాక్టర్ అవే అని కూడా అంటారు. సో రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి. అందువల్ల ఎగ్గున్న న్యూట్రిషనల్ వాల్యూ చాలా గొప్పది. సో అందువల్ల ఎగ్ తినమని డాక్టర్లు చెప్తుంటే ఆ చిన్నపిల్లలకు పాపం ఎగ్గు పెట్టకూడదు అంటే, ఇప్పుడు మన ఆహార అలవాట్లు ఇంకొకరి పైన రుద్దకూడదు. నేను కూడా స్ట్రిక్ట్ వెజిటేరియన్, ఈవెన్ ఎగ్ కూడా తిన్ను. దట్ డజంట్ మీన్ మిగతానికి ఎవరికి ఎగ్ పెట్టద్దు అని అన్నాను కదా, ఎవరు చికెన్ తినొద్దని అంటానా? సో ఇది ఒక దృక్పథం. మీకు కొన్ని మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ మతవాద దృక్పథంతో మిడ్ డే మీల్స్ గురించి ఎగ్ తీసేస్తారు కూడా. అందువల్ల ఈ సాంప్రదాయ ఛాందసవాద ఆలోచనలతో ప్రభుత్వాలు ఎగ్గులు తీసేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. అందువల్ల చిన్నపిల్లలకి ఎగ్ పెట్టడం అనేది వాళ్ళ న్యూట్రిషనల్ లెవెల్ పెరుగుతుంది. తినని వాళ్ళు తినరు, తినేవాళ్ళు తింటారు. బలవంతం ఎవరు చేయడం లేదు కదా, ఎవరిని కంపల్సరీ ఎగ్గు తినమని ఫోర్స్ చేస్తలేరు కదా. అందువల్ల ఎగ్గు పెట్టడం గరికపాటి గారు అన్నట్లు ఉపాధ్యాయులకు ఈ లెక్కలు ఆ బాధ్యత ఇవ్వడం తప్పను, అది కరెక్ట్. మీకు ఈ వంట వండే వారికి ప్రభుత్వం సకాలంలో బిల్లుడు ఇవ్వడం, అది కరెక్ట్, అది అడుగుదాం. సో మీకు మిడ్ డే మీల్ స్కీమ్కు ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ఇది ఉపాధ్యాయుల పైన భారం కాకూడదు, ఇది ఉపాధ్యాయుల పని కాదు ఈ లెక్కలు రాసుకోవడము. మీకు వంట వండే వారికి బిల్లులు సకాలంలో ఇవ్వాలి. ఇవే మనం అడిగే డిమాండ్లలో తప్పులేదు. కానీ చిన్నపిల్లలకు పాపం అది కూడా పేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి అణగారిన కులాలు, అణగారిన వర్గాల నుంచి వచ్చే బిడ్డలకు ఇంత అన్నం పెడితే దాని పట్ల మనం వ్యతిరేకత వ్యక్తం చేయడం కాదు. ఇవాళ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అనేక బడా పారిశ్రామికవేత్తలు రాయితీలు ఇస్తున్నారు. 99 రూపాయలకు రూపాయికి 99 ఏళ్లకు లీజ్ ఇస్తున్నారు విలువైన భూముల్ని. అది రియల్ ఎస్టేట్
మీకు సూపర్ మార్కెట్లు పెట్టే వారికి భూములు ఇస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు ఇస్తున్నారు. మరి అది 100 కోట్లు వాళ్ళు కొనుక్కోలేరా? వాళ్ళని డబ్బు పెట్టి కొనుక్కోమనండి. పేద బిడ్డకు అన్నం పెడితేనేమో అది నేరమైతే, పారిశ్రామికవేత్తలకు ధనవంతులకు ఇచ్చే రాయితీలేమో అభివృద్ధికి ఉపయోగపడతాయి అంటాం. సో పేదవాడికి పెట్టేటువంటి అన్నం పెడితే మాత్రం అది అన్యాయం అంటే ఎట్లా?